యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసు క్రీస్తు నామములో శుభములు. ఈ బైబిల్ పరిశోధన భాగములో యెహోషువ గ్రంథాన్ని ముగించుకుని ప్రస్తుతం న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. యెహోషువ గ్రంథము యొక్క మూలాంశం జయించుట, లోపరుచుకొనుట, స్వాధీనపరుచుకొనుట అనగా కనానులోనికి వెళ్ళి దాన్ని జయించాలి అని అర్థం. అయితే న్యాయాధిపతుల గ్రంథమును మనం చూసినట్లయితే అక్కడ ఒక సమస్య ఉత్పన్నమవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. అదేమంటే కనాను దేశములో ఉన్న ప్రజలందరినీ ఇశ్రాయేలీయులు జయించి స్వాధీనపరుచుకోలేదు. అయితే ఏ ప్రజలను జయించి వారిని స్వాధీనపరుచుకోవాలని చెప్పారో ఆ ప్రజలే వీరిని అనేక మారులు జయించినట్లు న్యాయాధిపతుల గ్రంథములో మనం గమనించగలం. కాబట్టి యెహోషువ గ్రంథం యొక్క ముఖ్య సందేశం ఏమిటంటే కనానును జయించుట. న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య సందేశం ఏమిటంటే కనాను దేశములోని ప్రజలను జయించడానికి ఇశ్రాయేలీయులు సఫలం కాలేకపోయారు. శత్రువులను వెళ్లగొట్టి యుద్ధాలను నిర్వహించి వారిని నిర్మూలన చేయమని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించిన విధానాన్ని ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇలా యుద్ధాల ద్వారా ప్రజలను నిర్మూలించటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న లేక సమస్య తలెత్తుతుంది. పాత నిబంధనలోని చరిత్ర పుస్తకాలను చదివి వాటిని గూర్చి ఆలోచించి మంచి అవగాహన, ఆత్మీయ దృక్పథం గల వ్యక్తులందరికీ ఈ ప్రశ్నయే కలుగుతుంది. గనుక న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానించకమునుపు ఈ సమస్యకు లేక ప్రశ్నకు సమాధానం పొందడం మంచిదిగా నేను భావిస్తున్నాను. ఈ తరగతిలో మనం ధ్యానించబోయే ప్రశ్న ఏమిటంటే యుద్ధం అనేది బైబిలుకు సంబంధించిన అంశమా కాదా? యుద్ధం అనేది సరైనదా కాదా? ఈ యుద్ధం అనేది నేటి కాలానికి ఎలా వర్తిస్తుంది? మనలో అనేక మంది క్రూరత్వాన్ని లేక యుద్ధాన్ని ఖండించి అహింసావాదాన్ని ప్రోత్సహిస్తూ శాంతిని, నెమ్మదిని కోరేవారిగా ఉంటున్నాం. వారు ఈ సిద్ధాంతానికి ఎంతో కట్టుబడి ఉంటారు. ఇందును బట్టే వారిని మనము ఎంతో గౌరవించాలి. వారు అవలంబించే అహింసా పద్ధతి అనేక లేఖనాల మీద ఆధారపడి ఉంది. వారు నమ్మే సిద్ధాంతము ఏమిటంటే నేను యుద్ధములోని హింసలో బాధితునిగా ఉంటాను కాని నేను హింసకు, యుద్ధానికి బాధ్యుడను కాను అంటారు. యుద్ధమనేది క్రైస్తవునికి ఎంతవరకు వర్తిస్తుంది? యేసు ప్రభు మరియు ఆయన నమ్మిన విశ్వాసులెవరూ యుద్ధాల్ని, పోరాటాల్ని, తద్వారా హత్యను, రక్తపాతాన్ని ఎన్నడూ ఎప్పుడూ సమర్థించలేదు. దేవుణ్ణి మహిమపరచడమే ఒక విశ్వాసి పాటించవలసిన ప్రాథమిక కర్తవ్యమై ఉంది. అది మరణమైనను జీవమైనను దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. తమ జీవితంలోని ముఖ్య ఉద్దేశమేమిటంటే తమ్మును తాము బాధింపబడకుండా రక్షించుకోవడం కాదుగాని దేవుణ్ణి మహిమపరచడమే ఈ అహింసను పాటించే వ్యక్తులు చెబుతారు. అంతమాత్రమే కాకుండా సువార్తల్లో ఉన్న అపోస్తలులు ఎన్నడూ ఖడ్గమును ధరించలేదు మరియు ఎవరి మీదికి తమ ఖడ్గమును దూయలేదు. వారందరూ హతసాక్షులయ్యారని కూడా ఈ యుద్ధాల్ని, హింసల్ని వ్యతిరేకించేవారు చెబుతూ ఉంటారు. అయితే ఈ లోకములో సాధువులుగా ఉంటే ఈ పరిస్థితిని ఆధారం చేసుకొని క్రూరులైన వారు తమ క్రూరత్వాన్ని సాగిస్తూ ఉంటే ఎలా ఊరుకోగలం? శాంతియుతమైన సాధు జీవనము జీవించగోరేవారికి ఇది ఆటంకం కాదా? ఇట్టి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని నూతన నిబంధన సంఘములో గొప్ప నాయకులుగా ఉంటున్న అపోస్తలుడైన పౌలు మరియు పేతురు తమ పత్రికల్లో శాంతిని నెలకొల్పే అధికారులను గురించి ప్రస్తావించారు. ఈ అధికారులు దేవునిచే ఏర్పాటు చేయబడినవారు. రోమాపత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు
దేవుని పరిచారకులని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి అని పేతురు భక్తుడు వ్రాశాడు. ఈ విధంగా చట్టాన్ని పరిష్కరించడానికి, అమలు పరచడానికి, న్యాయాన్ని కాపాడడానికి దేవుడు సమాధాన పరిచారకుల్ని నియమించాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని దేవుడు చేసిన హెచ్చరికను క్రూరులు, హంతకులు నమ్మకపోయినప్పటికీ శాంతి జీవనము సాగించగోరేవారు తప్పక విశ్వసిస్తారు. ఈ విధంగా శ్రమల పొందిన దీనులు, దేవుని ప్రజలు, అపోస్తలులు దేవుని తీర్పులోని న్యాయాన్ని నమ్మి తమ శ్రమలు అన్నిటినీ సహించారు. అంత్యదినాన్న, ఎప్పుడో ఒకానొక దినాన్న, అనగా ధవల సింహాసనం ఎదుట దేవుని తీర్పు అమలు జరుగుతుందనేది సత్యం. ఈ విధంగా వెల్లడి చేయబడిన దేవుని తీర్పు అమలు జరిగే అవకాశాన్ని కూడా దేవుడు మనుషుల ఎదుటనే ఉంచాడు. ఏదైనా తప్పు మన వల్ల జరిగినా, లేక చట్టాన్ని ఉల్లంఘించినా, న్యాయాన్ని, ధర్మాన్ని ఉల్లంఘించినా వెంటనే శిక్ష పొందాలి. ఇదే దేవుని తీర్పు. ప్రతి పాపము, అక్రమము న్యాయమైన ప్రతిఫలము పొందుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శిక్షకు, తీర్పుకు దూరంగా ఉంటే వారు తప్పక చట్టానికి లోబడవలసిందే. సైనిక బలాలు, దృఢమైన సంరక్షణ, యుద్ధాలు కూడా శాంతి భద్రతల కొరకే అని మనం గమనించాలి. గనుక యుద్ధాలు, పోరాటాలు లేఖన ఆధారాలు కలిగి ఉన్నాయి. ప్రతి పోరాటము, యుద్ధము ఆయా పోరాటాలను అంతమొందించడానికి ఉద్దేశించబడ్డాయి. దేవుడే ఈ యుద్ధాన్ని ప్రతిపాదించాడు. ఎందుచేతనంటే దుష్టత్వాన్ని పారద్రోలి శాంతిని నెలకొల్పడానికి మాత్రమే ఈ యుద్ధాలు ఏర్పరచబడ్డాయి. కాబట్టి చారిత్రాత్మక పుస్తకాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ సత్యాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని చదవరో వారికి ఎటువంటి ప్రశ్నలు, సందేహాలు కలుగవు. కాని ఒకవేళ నీవు బైబిల్ గ్రంథాన్ని క్రమంగా చదివితే తప్పకుండా ప్రశ్నలను కలిగి ఉంటావు. మరిముఖ్యంగా ఈ చరిత్ర పుస్తకాలను చదువుతున్నప్పుడు ఇటువంటి ప్రశ్ననే, అనగా యుద్ధానికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొంటావు. కాబట్టి ఇంతవరకు యుద్ధం అనేది దేవుని ప్రణాళికలోని ఒక భాగము అనే సత్యాన్ని ధ్యానించుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 400 సంవత్సరాల సుదీర్ఘమైన హెబ్రీ చరిత్రను మనకందిస్తుంది. ఆదికాండము మరియు నిర్గమాకాండము మధ్యకాలము 400 సంవత్సరాలు, మరియు క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన మధ్యకాలము కూడా 400 సంవత్సరాలే. అంతమాత్రమే కాకుండా ఈ న్యాయాధిపతుల గ్రంథం 400 సంవత్సరాల చరిత్రను మనకు తెలుపుతుంది. మోషే మరణించడం, మోషే పరిచారకుడైన యెహోషువ ఇశ్రాయేలీయులకు నాయకునిగా నియమించడంతో యెహోషువ గ్రంథం ఆరంభం అవుతుంది. అయితే న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభం యెహోషువ మరణాన్ని మరియు నాయకత్వ కొరతను మనకు చూపిస్తుంది. మోషే తన తర్వాత నాయకునిగా యెహోషువను తర్ఫీదు చేసినట్లు యెహోషువ తన తర్వాత ఒక నాయకుణ్ణి ఇశ్రాయేలీయుల కొరకు సిద్ధపరచడంలో విఫలమయ్యాడు. మరో మాటలో చెప్పాలంటే యెహోషువ తన తర్వాత నాయకుణ్ణి తయారు చేయుటలో విఫలుడైనందువల్ల ఏర్పడ్డ ఆ నాయకత్వపు కాలిని గూర్చి వివరిస్తుంది. వాస్తవానికి యెహోషువ గొప్ప నాయకుడై ఉన్నాడు. దేవుని పనిలో గొప్పగా వాడబడ్డాడు. అయినప్పటికీ అతని మీద తన తర్వాత సరైన నాయకుణ్ణి తయారు చేయలేదన్న ముద్ర పడిపోయింది. న్యాయాధిపతుల గ్రంథం అంతటిలో మనం గమనించినట్లయితే న్యాయాధిపతులుగా ఉన్నవారు కూడా వారి తర్వాత నాయకులుగా ఉండుటకు సరైన వ్యక్తిని సిద్ధపరచలేకపోయారు. అయితే వారు బ్రతికినంతకాలము నాయకత్వములో ఎటువంటి సమస్య ఏర్పడలేదు గాని వారు చనిపోయిన తర్వాత మాత్రం నాయకత్వములో కొరత ఏర్పడింది.
ఈ న్యాయాధిపతుల గ్రంథ రచయిత ఎవరో మనకు తెలియదు. అయినప్పటికీ ఈ గ్రంథములోని 400 సంవత్సరాల కాలం యెహోషువ మరణము నుండి ఇంచుమించుగా సమూయేలు వరకు మనల్ని తీసుకుని వెళుతుంది. ఈ 400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఇశ్రాయేలీయులకు రాజు లేని పరిస్థితి స్పష్టముగా కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులకు రాజు లేడు అనే ఈ వచనము న్యాయాధిపతుల గ్రంథానికి మూలవచనంగా ఉంది. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తనకు తాను ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను అను వాక్యము ఈ గ్రంథములో 4 సార్లు వ్రాయబడి ఉంది. అయితే వారికి రాజు లేడు అనే మాటను బట్టి చూస్తే బహుశా వారికి రాజులు ఏర్పడిన తర్వాత, అనగా వారు రాజును కలిగి ఉన్న కాలములో ఈ గ్రంథము వ్రాయబడి ఉండొచ్చు. గనుక ఈ గ్రంథము వెనుకకు తిరిగి గతములోని నాయకత్వపు కొరతను మనకు చూపిస్తుంది. ఇశ్రాయేలీయులను రాజులు ఏలిన కాలములో జీవించిన సమూయేలు ప్రవక్త న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. యెహోషువ మరణము నుండి సమూయేలు కాలమంతటి యొక్క సుదీర్ఘ చరిత్రను న్యాయాధిపతుల గ్రంథం చూపిస్తుంది. ఈ 400 సంవత్సరాల కాలం ఇశ్రాయేలు రాజ్యం విభజించబడి చెరపట్టబడిన చీకటి కాలంగా కూడా ఉంది. ఈ ఆత్మీయ క్షీణతకు, పతనానికి లేక ఆత్మ సంబంధమైన వెనుకుబాటుకు, దేవుణ్ణి విసర్జించిన స్థితికి కలుగుబోయే భయంకర ఫలితాలను తెలిపే గొప్ప సందేశం ఈ గ్రంథములో వ్రాయబడి ఉంది. మొదటిగా దేవుని వాక్యము నుండి తప్పిపోవడం ప్రారంభించినప్పుడే దేవుణ్ణి విసర్జించడం, దేవునిలో మనకు ఇవ్వబడిన స్థానము నుండి తప్పిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. యెహోషువ గ్రంథం చివరి అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యెహోషువ తన కుటుంబము దేవునినే సేవిస్తామని తీర్మానించినప్పుడు వారంతా కూడా దేవుణ్ణే సేవిస్తామని తీర్మానించుకొని దేవునిలో గొప్ప స్థానాన్ని పొందారు. అయితే న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి జాతి మొత్తంగా దేవునిలో తమ స్థానాన్ని కోల్పోయారు. ఈ విధంగా 7 సార్లు దేవుని నుండి వైదొలగిన పతన స్థితి వారి జీవితాల్లో కొనసాగుతూ వచ్చింది. వారు దేవునిలో నుండి తొలగిపోయిన వారి పతన చక్రం దేవుని గడియారం ఎదుట ఈ విధంగా ఉండొచ్చు. సరిగ్గా 12 గంటలకు వారు యెహోషువ ఎదుట తీర్మానించుకున్నట్లు దేవునితో సరైన స్థానములో ఉన్నారు. తరువాత 1 గంటకు దేవుణ్ణి విసర్జించిన స్థానములో ఉన్నారు. తిరిగి 2 గంటలకు వారు దేవుణ్ణి విసర్జించిన ఫలితాలను అనుభవిస్తూ మళ్లీ దేవునితో చేరుకున్నారు. మళ్లీ 3 గంటలకు నైతికంగా, ఆత్మీయంగా, రాజకీయంగా మలినమవుతూ పతనవస్థకు చేరుకున్నారు. తిరిగి 4 గంటలకు దేవునిచే వారిపైకి రేపబడిన మిద్యాను, కనాను, మోయాబు మొదలైన జాతులకు చెందిన శత్రువుల బారిపడి తమ దోష శిక్షను భరిస్తూ ఉన్నారు. ఈ శ్రమల కాలమంతటిలో వారు దేవుని వైపు తిరుగక 5వ గంట సమయమంతా అలాగే శత్రువులతో హింసించబడి చంపబడుతూ దాసులుగా చేయబడ్డారు. తిరిగి 6వ గంటలోనూ బహు దీనదశకు దిగిపోతూ ఉండేవారు. వారు శత్రువులచే జయించబడి దాసులుగా చెరపట్టబడిన కాలము 7 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు, మరికొన్నిసార్లు 40 సంవత్సరాలు కూడా ఉండేది. ఫిలిస్తీయులు వారిని జయించినప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు లోపర్చుకున్నారు. తర్వాత వారు 7వ గంటలో దేవునికి మొరపెట్టి 8వ గంటలో పశ్చాత్తాపపడి 9వ గంటలో ఉజ్జీవించబడ్డారు. 10వ గంటలో దేవుడి వారి నిమిత్తము ఒక రక్షకుణ్ణి పంపగా వారి శత్రువుల చేతి నుండి 11వ గంటలో వారు విడిపించబడేవారు. ఈ విధంగా 12వ గంటలో దేవుడు వారి జీవితాల్లోని అధికార స్థానములో ఉండడం జరిగేది. అప్పుడు వారు దేవుని సేవిస్తూ దేవునితో సరైన స్థానములో ఉంటూ దేశములో శాంతి సమాధానాలను కలిగి ఉండేవారు. దేవుడు వారికి అనుగ్రహించిన న్యాయాధిపతుల ద్వారా
శత్రు భయము లేకుండా శాంతి సమాధానాలు క్షేమం కలిగి జీవించేవారు. ఈ విధంగా వారి న్యాయాధిపతులు గొప్ప ఉజ్జీవ సాధనాలుగా తమ దేవుని చేతిలో వాడబడుతూ దేవుని ప్రజల మధ్య గొప్ప పరిచర్య జరిగిస్తూ అనేక సంవత్సరాలు లేక తాము జీవించినంతకాలము వారిని కాపాడుతూ ఉండేవారు. కాని మళ్లీ ఆత్మీయంగా దిగజారిపోవడం వారిలో జరుగుతూ ఉండేది. 12 గంటల నుండి మరలా 12 గంటల వరకు మనం చూసిన వారి పతన చక్రం 7 సార్లు తిరుగుతూ వచ్చింది. ఈ న్యాయాధిపతుల గ్రంథము నుండి అతి ప్రాముఖ్యమైన 2 అన్వయాలను మనం తెలుసుకోవచ్చు. మొదటిది వ్యక్తిగత అన్వయము. ఆదికాండము, నిర్గమాకాండాల్లో రక్షణ సాదృశ్యం మనకు కనిపిస్తుంది. వారు ఐగుప్తు నుండి విడిపించబడుట పాపము లేదా లోకము నుండి విడిపించబడ్డానికి సాదృశ్యంగా ఉంది. మన ఈ లోకయాత్ర వారి అరణ్య సంచారానికి సూచనగాను, వారి కనాను ప్రవేశము మన పరమ కనాను ప్రవేశానికి సాదృశ్యంగాను ఉన్నట్టే మన వ్యక్తిగత ఆత్మీయ జీవిత స్థాయిని న్యాయాధిపతుల గ్రంథములోని అంశాలతో పోల్చుకోవచ్చు. ఒకానొకప్పుడు మనము మన పాపలోక ఐగుప్తు నుండి విడిపించబడి కనాను వారసత్వం పొంది అరణ్య సంచారము నుండి ఆత్మీయ కనానుకు నడిపించబడుతూ కనాను ఆశీర్వాదాల్ని అనుభవిస్తూ కనాను చేరుకుంటూ ఉండగా మళ్లీ మధ్యలో పడిపోవడం జరుగుతుందా? దేవుని విసర్జించే స్థితికి జారిపోగలమా? దేవునికి దూరమైపోవడం జరుగుతుందా? అవును ప్రియులారా, ఆత్మీయంగా వెనుకబడిపోవడమనేది ఎట్టి విశ్వాసికైనా సంభవిస్తుంది. ఇందుకే పౌలు భక్తుడు తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకోవలెను. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో హెచ్చరించాడు. ద్వితీయోపదేశ కాండములోనూ ఈ విషయమైన హెచ్చరికలివ్వబడ్డాయి. ఒకసారి రక్షణ పొందాం, కనాను వారసత్వం సంపాదించుకున్నాం గనుక ఆత్మీయంగా వెనుకబడడం అనడానికి వీలు లేదు. అయితే ఇశ్రాయేలీయులు జాతి యావత్తూ వెనుకబడిపోతూ వచ్చారు. ఇక దేవుణ్ణి విసర్జించి ఆత్మీయంగా వెనుక్కు జారిపోవడం మనకు వ్యక్తిగతంగా సంభవించవచ్చు. దేవునికి ప్రథమ స్థానము ఇస్తానంటాం, మరెన్నో అద్భుతమైన తీర్మానాలు చేస్తాం. కాని సమయం వచ్చేసరికి తప్పిపోతాం. అయితే మనము కూడా తప్పిపోవడానికి తగిన ఫలితాలను అనుభవిస్తాం. రెండవ అన్వయములో అనేక మంది విశ్వసించేదేమిటంటే జాతి మొత్తంగా తప్పిపోవడం. ఈనాటికి క్రైస్తవ్య అనుభవాన్ని పొందిన అనేక జాతులు, దేశాలు జాతి మొత్తంగా తప్పిపోతూ ఉన్నాయి. దేవునికి, విశ్వాసానికి ప్రతినిధులుగా ఉన్న అనేక దేశాలు, ప్రాంతాలు, మన కళ్ళెదుట అనేక సంఘాలు, కుటుంబాలు కూడా తప్పిపోవడం మనకు తెలుసు. ఇట్టి స్థితికి హెచ్చరికగా ప్రభు ఒకానొక సందర్భాన యెరూషలేము వెళ్ళినప్పుడు పరలోక రాజ్యము మీ యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు అన్యజనులకివ్వబడుతుందని తెలియజేశారు. మనకివ్వబడిన బాధ్యతకు, స్థానానికి, ఆధిక్యతకు తగిన ఫలితాన్ని మనము ఇవ్వలేకపోయినట్లయితే మన యొద్ద నుండి దేవుడు దానిని తప్పక కదిలించి వేస్తాడు. ఎవడు ఈ రాతి మీద పడినా లేక ఎవనిపై ఈ రాయి పడినా అది వారిని తునాతునకలు చేస్తుంది, నలిపివేస్తుంది. ఇక ఈనాడు మనము ఎదుర్కోగల దుష్పరిణామాలేమిటంటే మనపైకి యుద్ధం వచ్చి సామూహికంగా జాతి యావత్తు లేక మనల్ని ఎవరైనా చంపేస్తారా అంటే కాదుగాని మన ఆశీర్వాద స్థితిని పోగొట్టుకుంటాం. ఎక్కడైతే క్రైస్తవ్యపు పునాదులు బలంగా వేయబడతాయో అక్కడ కాదుగాని మరొక అనామక ప్రాంతములో సంఘాలు అభివృద్ధి చెందుతాయి. మంచిదే. అయితే స్వార్థ బలంగా పనిచేసిన చోట ఫలితాలు ఎందుకు లేవు? దేవునిలో ఇవ్వబడిన స్థానము నుండి తొలగిపోవడమే ఇందుకు ముఖ్య కారణం. ఇశ్రాయేలీయులు 7 మార్లు దేవుని మార్గము నుండి తొలగిపోయినట్లు మనం గమనిస్తాం. ఈ దినాల్లో కూడా దేవుని మార్గము నుండి తొలగిపోవడమనేది మన సంఘాల్లోనూ, సంస్థల్లోనూ మరియు మన పరిచర్యలోనూ మనం చూస్తూ ఉంటాం. అయితే మనము దేవుని వైపు తిరిగి ఉజ్జీవం పొంది అభివృద్ధి చెందడానికి ఇదే తరుణం.
కాబట్టి మనము ఈ సత్యాన్ని వ్యక్తిగతంగాను మరియు జాతి మొత్తంగాను అన్వయించుకొని దేవుని తట్టు తిరిగి ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి మన జీవితములో ఆయనకు ప్రథమ స్థానమిచ్చి మనం ఆయనను సేవించాలనేదే ఈ న్యాయాధిపతుల గ్రంథములోని ముఖ్య సందేశం. ఈ సమయములో దేవుని స్వరాన్ని వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, ప్రియ దేవుని సేవకులారా, మీ వ్యక్తిగత జీవితములో ఆత్మీయంగా వెనుకకు దిగజారిన వారిగా, దేవుని మార్గాల నుండి ప్రక్కకు తొలగిన వారిగా ఉన్నట్లయితే ఈ సమయములోనే ప్రభు పాదాల దగ్గరకు రండి. ఆయన సన్నిధిలో మోకరించండి. మీలోని నిర్లక్ష్యమును ఒప్పుకొని ప్రభు ద్వారా క్షమాపణను, కనికరమును పొందుకొని ప్రభు పరిచర్యకై మిమ్ములను మీరు తిరిగి సమర్పించుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి తరల వంచండి. ప్రార్థనతో ఈనాటి తరగతిని మనం ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మీ ఆత్మ ద్వారా మా శ్రోతలందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలమైన మేము ప్రతి పరిస్థితిలోనూ మిమ్ములను గణపరిచే వారిగా మమ్ములను చేయమని, దీనిని మా కర్తవ్యంగా భావించడానికి సహాయం చేయమని, ఈ సమయములో మీ వాక్యమును విని సత్యాలకు లోబడి జీవించాలని తీర్మానించుకున్న ప్రియులందరినీ మీ వాక్యమందు స్థిరపరచుమని, మీ మార్గాల నుండి తొలగిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఎందరైతే తమ అవిధేయతను, తమలోని నిర్లక్ష్యమును ఇప్పుడు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నారో మా శ్రోతలందరినీ దయతో మన్నించి, కనికరించి మీ నామ మహిమ కొరకు వాడుకొనుమని, దయతో మీ కృపకు పాత్రులుగా చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.